ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ రావడం వల్ల ఆ యొక్క కేసీఆర్ చేసిన అప్పులను వీటిని తీర్చుతూ ఒక్కొక్కటి ప్రతి రంగంలో యొక్క మంచిగా చేసే ప్రయత్నం చేయడం, ఫ్రీ బస్ ఇవ్వడము, సన్న బియ్యం ఇవ్వడము, ఓకే, అట్లనే చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వడము, మహిళలకి లోన్లు ఇవ్వడము, వాళ్ళని వ్యాపారస్తులుగా తీర్చిదిద్దడము, మహిళా శక్తి కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అనేక పథకాలు రూపొందించడం, ఇట్లా ప్రతి రంగంలో, అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, సో బెస్ట్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్స్, బస్తీ దవాఖానాలు, ఇట్లా ఒక్కొక్క రంగంలో అన్ని రంగాల్లో సర్వతోముఖ అభివృద్ధి చేయడానికి కష్టపడతా ఉన్నాం. దాని పూర్తి ఫలితాలు ఇంకా రావాలంటే 2 years అయింది, అలా 6 నెలల దాకా ఎలక్షన్స్, గవర్నమెంట్ ఏర్పాటుకు పోయింది. కాబట్టి ఈ 1.5 year లేకపోతే 1 year 3 monthsలో అద్భుతాలు అయిపోవు. అయినా చాలా బీఆర్ఎస్ పాలన కంటే, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే మనము ఇంకా చాలా మెరుగ్గా ఉన్నది తెలంగాణ. సో దానికి ప్రధాన కారణం నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ చేసిన పాలసీస్ కానీ, కాంగ్రెస్ తెచ్చిన పథకాలు కానీ, కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కానీ. ఓకే,